ఈ రోజు నేను చెప్పబోయేది ఆ పంటకు మందులు అంటే ఎరువులు. మీ భాషలో అడుగు మందు అనుకోండి, డిఏపి, బీసీబీసీ ఏదని అనుకోండి. ఈ రోజు నేను చెప్పబోయేది ఆ పంటకు ఎరువు. అంటే పంటకు ఎరువు బయట ఏం వేస్తారు? నాకు తెలిసి అసలు విత్తనాలు వేసేటప్పుడే అడుగు మందు వేస్తారు. లేదా మర్చిపోతే ఒకవేళ పత్తి కానీ మొలకెత్తినాక ఆ కర్ర దగ్గర అడుగు మందు యూరియా వేస్తారు. సో నేను ఇలా చెప్పేటి అడుగు మందు లాంటివి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి కణం లోపల ఒక మైటోకాండ్రియా ఉంటుంది. దాన్ని శక్తి భండాగారం అంటాం. ఆ మైటోకాండ్రియా ఎంత మంచిగా శక్తిని ఉత్పత్తి చేస్తే ఆ కణం అంత యాక్టివ్గా ఉంటుంది. సో మైటోకాండ్రియాకు ఎంత ఆక్సిజన్ సప్లై అయితే అంత యాక్టివ్గా ఉంటుంది. మరి ఆక్సిజన్ సప్లై అయినా కానీ మైటోకాండ్రియా పనిచేయాలా అంటే ముఖ్యంగా కావాల్సింది కోఎంజైమ్ Q10. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, మీరు స్క్రీన్ షాట్ వేసుకోవచ్చు కావాలంటే. సో మైటోకాండ్రియా యాక్టివ్గా ఉండాలంటే మైటోకాండ్రియా యాక్టివ్గా ఉండాలంటే అంటే శక్తి ఉత్పత్తి కరెక్ట్ కావాలంటే కావాలి కోఎంజైమ్ క్యూ హుషారుగా లేకపోతే ఇక్కడ పాట నొస్తే, ఏ పాటైనా నొస్తే, అది గుండె కానీ లివర్ కానీ, నేను చెప్తున్నాను కదా, కణం ఏ కణమైనా కణాలు తయారైతే అవయవాలు అవుతాయి. ఏ అవయవం నొచ్చినా కరెక్ట్ ప్రాపర్గా పనిచేయకున్నా, ఈవెన్ గుండె అయినా సరే, నేను కణం గురించి మాట్లాడుతున్నా. కణాలు యాక్టివ్గా ఉంటే అవయవాలు యాక్టివ్గా ఉంటాయి, అవయవాలు యాక్టివ్గా ఉంటే మనిషి యాక్టివ్గా ఉంటాడు. సో ఏ కణమైనా యాక్టివ్గా లేకపోతే అక్కడ రెండే రెండు, అక్కడ ఉన్నటువంటి శక్తి బండగా అంటే మైటోకాండ్రియా పనిచేస్తలేదు అని అర్థం. లేదా ఇంకో అర్థం ఏంటిది, దానికి కరెక్ట్ సరఫరా ఆక్సిజన్ అవుతలేదని అర్థం. అంటే రక్తం తక్కువ ఉందని అర్థం, ఆ రక్తం ఆడదాకా సరఫరా అవుతుందని అర్థం. ఈవెన్ రక్తం కరెక్ట్ ఉండి సరఫరా అయినా ఆ మైటోకాండ్రియా పనిచేస్తలేదంటే అది నిద్రా వ్యవస్థకు పోయిందని అర్థం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మైండ్లో అంటే మెదడులో ఒక సైడ్ నెత్తున వస్తుంది, ఒక సైడ్ నెత్తునయ్యేది. మనం దాన్ని మైగ్రేన్ అది ఇది అంటాం. సో అక్కడ వెంట్రుక కన్నా సన్నమైన నరాలు ఉంటాయి. ఆ నరాలలో ఒక సైడ్ పోయినంత రక్తం అంటే దమనలు సిరలు అంటాయి అంటాం కదా, ఒక సైడ్ పోయినంత రక్తం ఇంకో సైడు ప్రసరణ అయితే లేదని అర్థం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మైటోకాండ్రియాలు పనిచేయాయి. కొద్ది ప్లేస్, ఏ ప్లేస్ అయినా సరే, ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎక్కడైనా సరే కొద్ది జాగాలో పనిచేయదు. అలాంటప్పుడు మనం మైటోకాండ్రియాకు రక్తం పోతుంది, ఓకే, అప్పుడు ఇవ్వాల్సింది కోఎంజైమ్ Q10. ఈ కోఎంజైమ్ Q10 ఇవ్వడం వల్ల ప్రతి కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియా ఉత్తేజితం అవుతుంది, అంటే పని చేయడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ రిసీవ్ చేసుకుంటుంది, లేదా రక్తం సరఫరా కాకపోతే రక్తం చూసుకుంటుంది, నరాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ Q10 వల్ల ఏమేమి పనులు ఉంటాయంటే, నీ బాడీ లోపల కోటాను కోట్ల కణాలు ఒక బాడీ ఉంటాయి. ఆ కణాల లోపల మైటోకాండ్రియాలు ఉంటాయి. ఆ మైటోకాండ్రియాకు ఆల్రెడీ ఆక్సిజన్ అందితే, సో నువ్వు చాలుగా, నువ్వు పని చేయి అని Q10 చెప్తుంది. ఎగ్జాంపుల్ Q10కి ఒక నిక్ నేమ్ ఏంటంటే లైటర్. మన ఇంట్లో ఉన్నటువంటి సిలిండర్ ముట్టించే లైటర్ ఏదైతే ఉందో, ఆ లైటర్ దొరకకపోతే ఆ రోజు వంట లేట్ అవుతుంది. అంటే ఆ లైటర్ ఉంటే ఆ సిలిండర్ వెలుగుతుంది. సిలిండర్ వెలిగితే నువ్వు నీళ్ళు గానం పెట్టుకోవచ్చు, చాయ్ చేసుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు, నీ ఇంట్లో ఉన్న అవసరాలన్నీ, పనులన్నీ ఖచ్చితంగా అవుతాయి. అదే లైటర్ లేకపోతే, ఇక్కడ సేమ్ వ్యవసాయంలో నువ్వు వేసిన విత్తనాలకు అప్పటి మందం ఎరువు ఇవ్వకపోతే, సో నేను వ్యవసాయం గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు వ్యవసాయం చెప్తున్నా. నువ్వు ఇచ్చినటువంటి Q10 ఏంటిదంటే ప్రతి కణానికి ఎనర్జీ, ప్రతి కణానికి ఎనర్జీ Q10 ఇస్తుంది. సో ఎవరికి ఎక్కడ ఏ కణాలు పనిచేస్తలేవని తెలిసిన ఫస్ట్ ఇవ్వాల్సింది Q10. రైట్, నెక్స్ట్ వచ్చింది. నాకు తెలిసి ఇందులో ఎవరు వాడలేరు అనుకుంటున్నా. ఎంతమంది వాడారో మెసేజ్ చేయండి. ఈ ఎనర్జీ డ్రింక్ అనేది ఎంతమంది యూజ్ చేసారో మెసేజ్ చేయండి. ఇది దాదాపు 800 ఉంటుంది.
కొద్ది మొత్తంలో వస్తుంది, చాలా తక్కువ వస్తుంది, 40 గ్రాములు, అంటే చెటాక్ కన్నా తక్కువ, 50 గ్రాముల చెటాకు. సో 800 రూపాయలు పెడితే చెటాక్ కూడా రాదు, అర్థం చేసుకోర్రి. 800 రూపీస్ పెడితే బయట కిలో కాజు వస్తుంది నాకు తెలిసి, లేదా కిలో బాదాం వస్తుంది నాకు తెలిసి. కానీ ఇక్కడ చెటాక్ కూడా రాదు. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇది కుంకుమ పువ్వుతో సమానం. ఇక్కడ ఆల్రెడీ మీకు ఫోటో ఏర్పడుతుంది, ఇది కుంకుమ పువ్వుతో సమానం. దీని పేరులోనే ఉంది ఎనర్జీ డ్రింక్. ఎవరైతే అలసటగా ఉంటారో, అంటే వాళ్ళ కణం పనిచేస్తలేదని అర్థం, కణాలు, కణం కాదు కణాలు. మైండ్ అలసట ఉండొచ్చు, లివర్ అలసటగా ఉండొచ్చు, కిడ్నీ అలసటగా ఉండొచ్చు. ఎవరికన్నా పెయి మొత్తం చూస్తున్నది అంటే, అలసట ఉంది అనుకుంటే, ఫస్ట్ స్పాట్గా ఇవ్వాల్సింది ఎనర్జీ. సో ఇది సేమ్ ఏమంటారు, డికాష్ లాగా గోరువెచ్చని నీళ్ళలో కానీ చల్లటి నీళ్ళలో కానీ కొద్ది మొత్తంలో వేసుకోవాలి. ఆల్రెడీ ఈ డబ్బాలో ఒక చిన్న స్పూన్ వస్తుంది, ఆ స్పూన్ నిండా కాకుండా సగం స్పూన్ వేసుకోవాలి. అంటే అలవాటు లేదు కాబట్టి మనకు, మన బాడీకి ఆల్రెడీ ఫస్ట్ నుంచి అలవాటు లేదు కాబట్టి, ఎవరైతే తక్షణ ఎనర్జీ కోరుకుంటున్నారో. ఇంకా కొంతమందికి ఒక మాట చెప్తా, ఎనర్జీ బూస్టర్ దొరకలేవు సార్, ఎనర్జీ బూస్టర్ లేవు సార్ అని మస్తు మంది ఎనర్జీ బూస్టర్ మీద పడుతున్నారు. సో అది రిజల్ట్ ఉంది కాబట్టి అది డిమాండ్ ఐటమ్ అయిపోయింది. సో దానిపచ్చు ఈజీగా నువ్వు ఎప్పుడు తాగుతావో నీ ఇష్టం. నీకు పొద్దున ఎనర్జీ కాన్నా పొద్దున, మధ్యాహ్నం ఎనర్జీ కాన్నా మధ్యాహ్నం, నైట్ ఎనర్జీ కాన్నా నైట్. సో నువ్వు ఆల్రెడీ ఒక పెగ్గు, అంటే ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక పెగ్గులాగా తీసుకొని ఒక హాఫ్ స్పూన్ ఈ మిక్స్ వేసుకొని కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇట్లా మూవ్ వేసుకొని, అంటే కరిగేటట్టు వేసుకొని ఆ గ్లాస్ తాగిన తర్వాత నేను ఎత్తి దిమ్మంటది. ఎవరికైతే పెగ్గు తాగితే మైండ్కి ఎక్కుతుందో, అంటే అలవాటు లేని వాళ్ళు. సో సేమ్ అదే విధంగా ఇది కూడా రిజల్ట్ ఇస్తుంది. నేను ఆల్రెడీ వచ్చిన 3-4 రోజులకే టేస్ట్ చేసిన, సూపర్ ఉంటుంది. సేమ్ డ్రింక్ తాగినట్టే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎవరైనా డ్రింక్ తాగిన వాళ్ళు ఉంటే, ఎవరైనా డ్రింక్ చేయని వాళ్ళు ఉంటే, డ్రింక్ చేసే వాళ్ళ దగ్గర కూర్చుండి వాటర్లో ఈ పౌడర్ వేసుకొని తాగితే వాళ్ళ గ్లాసు మన గ్లాసు సేమ్ ఉంటుంది, డ్రింక్ లాగానే ఉంటుంది. కలర్ కూడా అంతే ఉంటుంది, దీని పంటను కూడా అంతే ఉంటుంది. కానీ డ్రింక్ తాగిన వాళ్ళకు కణాలు చచ్చుబడిపోతాయి, అంటే మొద్దు బారిపోతాయి ఆ డ్రింక్ వల్ల. కానీ ఈ డ్రింక్ వల్ల కణాలు ఉత్తేజితమవుతాయి, ప్రతి కణానికి ఎనర్జీ అందుతుంది. మైటోకాండ్రియాని ఉత్తేజితం చేస్తుంది, ఆక్సిజన్ లెవెల్ని పెంచుతుంది. సో నరాలని క్లీన్ చేస్తుంది, నరాలని ఎగ్దమ్ షార్ప్ చేస్తుంది, బాడీకి అప్పటి మందం కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది ఈ ఎనర్జీ డ్రింక్. నాకు తెలిసి ఇది ఎక్కువ మంది వాడలేరు అనుకుంటున్నా. సో ఒకసారి ట్రై చేయండి. ఇది మన భాషలో చెప్పాలంటే, వ్యవసాయం భాషలో అడుగుమందు. ప్రతి కణానికి అడుగుమందు, అంటే ప్రతి విత్తనానికి ఇది అడుగుమందు. క్యూటెన్ కూడా, ఇది కూడా అర్థమయ్యే భాషలో చెప్తున్నా నేను. ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటే ఏ వియ్యాలో మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. నేను వ్యవసాయం గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నా, ప్రతి కణం గురించి చెప్తున్నా, అంటే ప్రతి విత్తనం గురించి చెప్తున్నా, విత్తనానికి కావాల్సిన పైప్ లైన్ గురించి చెప్పిన, విత్తనానికి కావాల్సిన నీళ్ళ గురించి చెప్పిన, విత్తనానికి కావాల్సిన అడుగు మందుల గురించి ఈరోజు చెప్తున్నా. ఒక రకమైన అడుగు మంది ఏంటిదంటే బీస్ ఉంటుంది కదా బయట, అది క్యూటెన్. సో ఇది ఒక రకమైన అడుగు మంది అనుకుందాం, ఎనర్జీ డ్రింక్. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ మీకు కనబడుతుంది, కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్. సో మీకు గుర్తుందో లేదో, చిన్న పిల్లలు ఎవరైతే బిలో 5 సంవత్సరాల వరకు పోలియో అటాక్ కాకుండా నిండు జీవితానికి 5 చుక్కలు అంటారు. సో వాడు 60 సంవత్సరాలు బతాడా, 100 సంవత్సరాలు బతాడా, 8 సంవత్సరాలు బతాడా తర్వాత విషయం, కానీ ఒక సంవత్సరానికి ఒక 5 చుక్కలు వేపిస్తారు అబ్బా. ఆ 5 చుక్కలు 100 ఏళ్ళు పనిచేస్తాయట పోలియో అటాక్ కాకుండా. మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఈ మాటలు. అది నిజమే, ఎందుకంటే ఒకప్పుడు పోలియో బాధితులు చాలా మంది ఉంటుండే. సో ఇప్పుడు పోలియో డ్రాప్స్ వచ్చేసినాయి. మరి గుర్తుపెట్టుకుంటే, మీరు కరోనా డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు నాకు తెలిసి, డోసులు. అది డ్రాప్స్ లోపల గీయకుండా నరాలకు ఇచ్చారు.
సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, తక్కువ మోతాదులో ఎక్కువ రిజల్ట్ ఉంది అంటే మీకు తెలిసి పోలియో పోలియో ఎట్లా అయితే 5 చుక్కలు వేసుకుంటే సంవత్సరం అంటే లైఫ్ లాంగ్ మొత్తం ఉపయోగపడతాయి అనుకుంటున్నారో, అదే విధంగా లీటర్ నీళ్లకు 7 చుక్కలు, లీటర్ నీళ్లకు 7 చుక్కలు. ప్రతి ఒక్క కణానికి నీళ్ళు అవసరమే. మీకు తెలుసో తెలియదో, నీళ్ళలో కూడా O2 ఆక్సిజన్ ఉంటుంది. సో ఆ ఆక్సిజన్ని తొందరగా రక్తంలో కలిసి కణానికి తీసుకుపోయేది, అంటే ఆ ఆక్సిజన్ని కణానికి తీసుకుపోవాలంటే ఫస్ట్ నీళ్ళతో కూడా అవుతుంది. నీళ్లు తక్కువైనా బాడీలో రోగాలు చాలా అవుతాయి, అది మీకు అందరూ తెలిసిన విషయమే. ఇంకా చెప్పాలంటే 90%, 75% నీళ్ళే బాడీ మొత్తంలో, అది ఏ రూపంలో అయినా సరే. సో అదే నీళ్ళల్లో మనకు ఎన్నో మినరల్ వాటర్స్ అని వెళ్తాం, కానీ ఎన్నో కెమికల్స్ అవి ఇవి కలిపి మినరల్ వాటర్ ఇస్తారు. అంటే మినరల్ వాటర్ అనుకుందాం. ఒక బాడీకి, మనం బాడీ గురించి మాట్లాడుకుంటలేం, సెల్స్ గురించి మాట్లాడుతున్నాం, అంటే విత్తనాల గురించి మాట్లాడుతున్నాం, కణాల గురించి మాట్లాడుతున్నాం, కణం లోపల ఉన్న మైటోకాండ్రియా గురించి మాట్లాడుతున్నాం. సో ప్రతి కణానికి ఒక రోజుకు మినిమం ఒక 36 రకాల మినరల్స్, లేదా మన భాషల పోషకాలు, ఇంకా దొడ్డు భాషలో మాట్లాడాలంటే ఔషధాలు. ఇప్పుడు మొత్తం ఔషధ అంటారు కాబట్టి ఔషధాలు. అంటే నా బాడీలో కోటాను కోట్ల కణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి బాడీలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. ప్రతి కణానికి, అది కనుగుడ్డు లోపల ఉన్నటువంటి తెల్ల సొన కానివ్వండి, కన్ను లోపల ఉన్నటువంటి నల్లటి ఏమంటారు భాగం కానివ్వండి, గుండె లోపల 4 గదుల లోపల ఉన్నటువంటి రక్తం నాళం లోపల ఉన్నటువంటి తెల్ల రక్త కణం కానివ్వండి, లేదా ఎక్కడనో చిటికనేల దగ్గర కొత్తగా వస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఏమంటారు గోరు కానివ్వండి, సో అది కూడా కణాలే. కాబట్టి ప్రతి ఒక్క కణానికి, బాడీ లోపల ప్రతి ఒక్క కణానికి రోజుకు 36 రకాల మినరల్స్ కాల. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అది ఎట్లా వస్తుందంటే, మీరు మినరల్ వాటర్ తాగితే మాత్రం రాదబ్బా. తినే తిండిలోనో, తీసుకునే డ్రింక్స్లోనో, లేదా వాటర్లోనో. సో అందుకే మనం మినరల్ వాటర్ అని పేరు పెట్టుకున్నాం. అట్లా వేరే 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 ఆహార పదార్థాలల్లో వేరే వేరే రకమైనటువంటి దొరుకుతాయి. కానీ ఎన్ని దొరుకుతాయి? నీకు బాడీకి 36 రకాలు కావాలా, నీకు 18 రకాలు దొరుకుతాయి. మహా అంటే 18 రకాలు. అది ఆల్రెడీ WHO చెప్పింది. వేరే వేరే రకాలల్లో అంటే అన్నంలో కొన్ని, కూరలో కొన్ని, వాటర్లో కొన్ని, లేకపోతే థమ్స్అప్ ఎన్నిలన్నా కానీ, అట్లా థమ్స్అప్ అని చెప్పండి కాదు, ఎన్నిలో కొన్ని ఉంటాయి. అలా మొత్తం కలిపితే బాడీకి ఒక రోజుకు కేవలం 18 నుంచి 20 రకాలు కూడా దొరుకుతలేవు. కానీ బాడీకి 34 రకాలు కావాల్సిందే ప్రతిరోజు. కొంతమందికి జింక్ లోపం అంటారు, కొంతమందికి పొటాషియం లోపం అంటారు, కొంతమందికి ఏదేదో లోపం అంటారు. నిద్ర రాకపోతే ఒకటి తక్కువ ఉన్నట్టు, కాల్షియం తక్కువ ఉన్నట్టు, ఏదేదో తక్కువ ఉన్నట్టు అంటారు. అంటే ఎన్నో రకాలు బాడీకి అవసరం ఉంటే అలా మనం రోజుకు 18 నుంచి 20 రకాలు తీసుకుంటున్నాం అంతే. రోజుకు ఈవెన్ కరెక్ట్ మంచి హెల్దీ ఫుడ్ తిన్న వాళ్ళు కూడా 30-34 రకాలే తీసుకుంటున్నారు. 34 రకాలు అవసరం హెల్దీగా తిన్నోళ్ళు కూడా. కానీ ఎవరైతే CMD రోజుకు 21 చుక్కలు, అంటే లీటర్కు 7 చుక్కలు, ఇంకో లీటర్కు 7 చుక్కలు, ఇంకో లీటర్కు 7 చుక్కలు, అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు, లేదా 24 అవర్స్ మొత్తంలో 3 లీటర్ల నీళ్లు తాగుతారో, అంటే ఎక్కువ తాగాలి ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే బాడీలో 75% వాటరే ఉంటాయి. కానీ మినిమం 3 లీటర్లల్లో ఇవి 7 చుక్కలు కరెక్ట్ వాడుతారో వాళ్ళు ఎక్కువ రోజులు బతకచ్చు, వాళ్ళ కణాలు ఎక్కువ రోజులు పనిచేస్తాయి. ఈజీగా చెప్తా నేను, ఓపెన్ ఛాలెంజ్ ఇది విషయంలో. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ రాసింది ఉంది 84 రకాల మినరల్స్ ఉంటాయి ఇలా. మన దగ్గర ఉన్నటువంటి CMDలో 84 రకాల మినరల్స్ ఉంటాయి, ఎక్కడ దొరకాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఏ కంపెనీ లేదు. ఈవెన్ వేరే కంపెనీ గురించి మాట్లాడితే కొంతమంది మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, తక్కువ రేటుకున్నాయి, అడ్డం పడతారు. కానీ ఛాలెంజ్ కొట్టి బల్ల గుద్ది అలా ముంగట కాళ్ళ దగ్గర చెప్పుర్రి, మా దగ్గర CMD ఉంది, మీ దగ్గర ఉందా లేదు. CMD గురించి చెప్పాలంటే, నేను మైసూర్ పోయినా, మనం మైసూర్ ట్రిప్ పోయినాం అందరికి కూడా. మైసూర్ ట్రిప్ పోయినప్పుడు మా నాన్నకు కొంచెం ఏంది పిడిస్ లాగా, కళ్ళు తాగి తాగి బంద్ చేస్తే, ఆగమనం చేస్తే, ప్రదీప్ న్యూరోలో నిర్మల జాయిన్ చేస్తే ఒక 60,000 వరకు ఖర్చు వచ్చింది 3-4 రోజులలో.
అయినా కంట్రోల్ కాలే. ఇక మరీ డేంజర్ ఫిట్స్ ఆగమనం చేసిండ్రు, నేను లేను కాబట్టి నాకు తెలియదు. ఇంకా వచ్చిన తర్వాత ఆ మందులు వాడంగా వాడంగా సిఎండి అలవాటు చేసిన, రోజుకు 3 సార్లు తాగిపించిన, అంటే 21 చుక్కలు తాగిపించిన. ఓన్లీ 4-5 డేస్లో, ఒక వారం లోపలనే నార్మల్ స్టేజ్కి వచ్చిండు. అసలు ఎట్లా ఉన్న ఏదో అయిపోయిన మనిషి ఎప్పటిలాగా అయిపోయిండు. సో నాకు ఇది మంచి ఎగ్జాంపుల్. అంటే ఇది తొందరగా పనిచేస్తుంది ప్రతి కణం దగ్గర పోయి. కోలుకోలేని వాళ్ళని, పక్షవాతం వచ్చిన వాళ్ళని, సో ఎనీ ప్రాబ్లం చెప్తున్నా కదా, ప్రతి కణాన్ని ఇది యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి సిఎండి ద బెస్ట్. ఈరోజు నేను చెప్పిన 3 ఏదైతే ఉందో ఇవి మన సెల్స్కి, మన కణాలకి, మన విత్తనాలకి అడుగు మందు లాంటివి. సో గుర్తుపెట్టుకోండి, మనం వ్యవసాయం స్టార్ట్ చేసినాం, మనం వ్యవసాయం చేస్తున్నాం. ఈ వ్యవసాయం కరెక్ట్ నేర్చుకున్న వాళ్ళు 100 సంవత్సరాలు బతకచ్చు. సో ఒక కణం, అంటే ఒక విత్తనం తల్లి గర్భంలో పడంగానే జన్మ స్టార్ట్ అయింది. సో ఆ విత్తనానికి సరిపడా రక్తం, అంటే ఆమ్ల పోలికరణ ఇస్తున్నాం. సో నీళ్ళు ఉండగానే విత్తనంలోనే కరెక్ట్ కాదు కాబట్టి పైప్ లైన్ వేసినాం, అంటే నరాలు, అంటే ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, ఎల్ఆర్జినైన్, అంటే మోటారు ఫిట్ చేసుకున్నాం, తోట్ల పైప్ లైన్ వేసుకున్నాం. సో ఆ పైప్ లైన్లో కచరా లేకుండా ఫ్లాక్స్ ఆయిల్ క్లీన్ చేయించుకున్నాం. సో నీకున్నటువంటి 5 ఎకరాలు, ఒకవేళ హైట్ ఉంటే 6 ఎకరాలు అనుకోండి, ఇంకా నాకన్నా ఫుల్ హైట్ ఉంటే 10 ఎకరాలు అనుకోండి. ఎంత బాడీ ఉంటే అన్ని ఎకరాలు మీ విస్తారం ఊహించుకోండి. నీకున్న భూమిలో మీ పైప్ లైన్ సక్సెస్ఫుల్గా క్లీన్ అయింది, అంటే వేసుకున్నావు. ఇక్కడ నీళ్ళు అక్కడికి వెళ్తున్నాయి, అంటే రక్తం ప్రసరణ అవుతుంది అనుకుందాం. సో నీళ్లు ఉన్నంత మాత్రాన పంట మొలవాలని ఏం లేదు కదా, ఖచ్చితంగా అడుగు మందు కావాలి కదా. సో బయట చాలా రకాలు ఉన్నాయి, డిఏపి అంటారు, బీస్ అంటారు. సో అడుగు మందుల పేర్లు మస్తున్నాయి. సో అలాంటి పేర్లే మన దగ్గర. ఫస్ట్ క్యూటెన్. సో క్యూటెన్ ఇస్తే ప్రతి కణం యాక్టివేట్ అవుతుంది. ఆన్ ది స్పాట్లో ఎనర్జీ రావాలంటే ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఉంది, ఇది ఒకసారి వాడి చూడండి, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్గా మనం చెప్పుకున్న సిఎండి. అసలు ఇది పేటెంట్ రైట్స్ మొత్తం మనకే ఉన్నాయి, ఏ కంపెనీకి ఈ రైట్స్ లేవు, ఎవరు దీన్ని నమ్మలేరు. ఇది మనకు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి ప్రోడక్ట్. క్యూటెన్ బయట వాళ్ళు చాలా తయారు చేయొచ్చు, ఫ్లాక్స్ ఆయిల్ బయట వాళ్ళు తయారు చేయొచ్చు, క్రిల్ ఆయిల్ బయట వాళ్ళు తయారు చేయొచ్చు, ఎల్లార్జిన్ బయట వాళ్ళు తయారు చేయొచ్చు, ఇవి నూనె బయట అమ్ముతున్నారు. సో ఎవరు ఏదన్నా సేల్ చేసే రైట్స్ ఉన్నాయో లేవో కానీ సిఎండి మాత్రం సేల్ చేసే రైట్స్ మనకు మాత్రమే ఉన్నాయి. దీన్ని పేటెంట్స్ రైట్స్ వెస్టేజ్కి మాత్రమే ఉన్నాయి, ఇది బయట ఎక్కడ దొరకదు. సో ఎనీ ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దీని నుంచి రికవరీ కావచ్చు ఇది వాడడం వల్ల. సో హెవీ డిసీజ్ ఉన్న వాళ్ళు, అంటే బాగా మస్తు సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం అప్లైన్ సలహా కానీ డాక్టర్ సలహా కానీ తీసుకొని వాడాలా. ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడద్దు సిఎండి. సో ఎల్ఆర్జినైన్ వాడచ్చు, క్యూటెన్ వాడచ్చు ప్రెగ్నెన్సీ వాళ్ళు. ఎనర్జీ డ్రింక్స్ తాగొచ్చు, అంటే తక్కువ మొత్తంలో వేసుకుంటాం కాబట్టి ఎనర్జీ డ్రింక్ వాడచ్చు, ఎనర్జీ డ్రింక్ మిక్స్ వాడచ్చు. కానీ సిఎండి మాత్రం ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాడద్దు. సో పెద్ద పెద్ద డిసీజ్ నుంచి అంటే బాధపడుతున్న వాళ్ళు పర్యవేక్షణలో, అంటే అప్లైన్ల పర్యవేక్షణ కానీ డాక్టర్ల వాళ్ళ మధ్యనే వాడాలా. సో ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దూరం ఉండాలా, ఎందుకంటే ప్రత్యేకరాన్ని ఉత్తేజం చేస్తుంది కాబట్టి కరెక్ట్ కాదు. సో మిగతా నేను చెప్పిన అందరు వాడచ్చు, ఏమైనా వాడని ఉంటే మాత్రం చెప్తా. నోని లివర్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు సో నూనె వాడద్దు. సో మిగతా అన్ని ఏం కాదు వాడినా. నూనె గురించి నేను ఏం చెప్పిన, వారంలో ఒక 4 రోజులు వేసుకోవాలో 3 రోజులు వేసుకోవద్దు అని చెప్పిన. కాబట్టి 4 రోజులు వేసుకోమని మనం గ్యాప్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ ఏమనిపించదు, ఏమైనా అనిపిస్తే స్టాప్ చేయాలా, అప్లైన్ సలహా తీసుకోవాలా. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నటువంటి ఈ మెయిన్ ఇంపార్టెంట్స్ గుర్తుపెట్టుకొని, ఎట్లాగో అందరూ 500 పేవి చేయాలని ఉంది కాబట్టి రిక్వెస్ట్ అని చెప్తున్నా. ఎవరికి ఏం బలవంతం లేదు, ఎవరికి ఏం మోటివేషన్ లేదు, ఎవరు ఖచ్చితంగా తీసుకోవాలని ఏం మాట లేదు. దయచేసి దయచేసి సంవత్సరం అంటే 12 నెలల్లో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఐటమ్, నేను ఇప్పటిదాకా చెప్పిన ప్రతి ఐటమ్స్, 3 రోజుల నుంచి చెప్పిన ప్రతి ఐటమ్స్ యూజ్ చేయండి. ఒక్క నెల అన్నా. సో యూజ్ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా దాన్ని
గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ యూజ్ చేయండి. అది నువ్వు నీ బాడీలోకి పోకుండా ముందు నీకు ఏ విధంగా ఉండే, బాడీలోకి పోయినాక నీకు ఏమనిపించింది, ఏమైనా తేడా. ఎందుకంటే నువ్వే యూజ్ చేయండి, నీకు ఏం తేడా వచ్చిందో నీకే తెలియంది, నువ్వు వేరే వాళ్ళకి చెప్పలేవు. ఓపెన్గా చెప్తున్నా. మీ అందరికి తెలుసో తెలియదు, ఆల్రెడీ నా టెస్టిమనీ మీ అందరికి తెలుసు. దాదాపు పెళ్ళై 7 years అయింది. సో ఎక్కడ ఎన్ని హాస్పిటల్ తిరిగి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా ప్రెగ్నెన్సీ రాలేదు. దాదాపు 2 సార్లు నేను VWS మీటింగ్ పోయినా. ఫస్ట్ టైం పోయినప్పుడే మనస్ఫూర్తిగా మంచిగా విన్నా, మొత్తం సబ్జెక్ట్ విన్నా. కానీ రెండోసారికి కొన్ని అప్డేటెడ్ ఐటమ్స్ వచ్చినాయి. సో ఇంకోసారి డెప్త్గా మంచిగా వినొచ్చాను. రెండోసారి మళ్ళీ పోయినా. ఫస్ట్ టైం పోయినప్పుడు జస్ట్ 2,500 3,000 ఖర్చు అయింది. కానీ సెకండ్ టైం పోయినప్పుడు 3,500 కన్నా ఎక్కువ ఖర్చు అయింది. అంటే ఫీజు కూడా పెరిగింది. ఎంత ఫీజు పెరిగినా కానీ నేను నేర్చుకున్నామని పోయినా, నేను నేర్చుకున్నా. సో ఎవరి మీద కూడా అప్లైన్లో ఎవరి మీద కూడా ఆధారపడకుండా హెల్త్ మీద పనిచేసిన. సో ఎప్పుడు ఏ టైంలో ఏ రాత్రిలో ఏ నిద్రలో కూడా నాకు ఎవరు ఫోన్ చేసి దేనికి ఇది అలా అని అడిగితే కూడా చెప్పే స్టేజ్కి వచ్చిన. చెప్పడమే కాకుండా నేను మా భార్య పర్సనల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ హెల్త్ పరంగా ఈచ్ అండ్ దాపు హెల్త్ అన్ని వాడినాం. 3 మందు సంచుల సప్లిమెంట్స్ ఉన్నాయి నా దగ్గర, ఖాళీ బాటిల్స్. ఎందుకంటే నేను విన్నది నేర్చుకున్నది నిజమా కాదా అని టెస్ట్ చేసిన నేనే. ఇప్పుడు నాకు ట్విన్స్ మీకు తెలుసు. ప్రతిదీ టైం ప్రకారం ఏ టైంకి వాడాలా, ఏ టైంకి వాడద్దు, ఏ టైంకి ఏమనిపిస్తుంది, ఏ టైంకి ఎట్లా వస్తుంది రిజల్ట్. సో అందుకే మీకు మనసులో గుర్తుండాలని వ్యవసాయం ఎగ్జాంపుల్ తీసుకొని వ్యవసాయం గురించి మాత్రమే చెప్తున్నా. వ్యవసాయం చేయాలనుకున్న విత్తనాలు అవసరం. విత్తనాలు అంటే మన దగ్గర కణాలు, అవిడికి ఏం కాల. కేవలం విత్తనాలు మొలకెత్తది, వాటర్ కాల. వాటర్ అంటే రక్తం, అది పెరగాలంటే ఏం చేయాల. విత్తనాలు వాటర్ అయిన తర్వాత కావాల్సింది పైప్ లైన్, ప్రతి ఒక్క మూలకు కూడా నీళ్లు పోలా. సో నరాలు. సో ఆ నరాలు క్లీన్ ఉండాలంటే ఏం వాడాలా, నీ పంపు అంటే మోటార్ అంటే గుండె ఎట్లా ఉండాలి, హుషారు ఉండాలంటే ఏం చేయాల. ఫుడ్ ఫర్ హార్ట్ అంటే ఏంటిది మీకు చెప్పిన. ఈరోజు అడుగు మందు గురించి చెప్పిన, 3 రకాల అడుగు మందులు. సో ఏ అడుగు మందు వేస్తారో, ఏ టైంకి వేస్తారో, స్పాట్ రిజల్ట్ రావాలంటే ఎనర్జీ డ్రింక్స్ మిక్స్ అని చెప్పిన. తీరం రిజల్ట్ అంటే క్యూటన్ అని చెప్పిన. CMD అయితే ఇంక ఇక్కడ లేదు, మన దగ్గర మాత్రమే ఉన్నదని ఎగ్జాంపుల్ ఇచ్చిన. సో ఇప్పటి వరకు మనం భూమిని ముల పంట మొలకెత్తినట్టు అన్ని ఇచ్చేసినాం. పంట మొలకెత్తినాక ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, పురుగు మందు ఉంటుందా, గడ్డి మందు ఉంటుందా, పూత మందు ఉంటుందా, కాత మందు ఉంటుందా, అవి రానున్న రోజుల్లో నేర్చుకుంటాం. సో నా మాటలు, నా సబ్జెక్ట్ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మంచి అనిపిస్తే మీకు ఈ విధంగా సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నా. ఎవరైనా 3 హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళతో మనం మాట్లాడతా. లీడర్స్ కామెంట్ ఇవ్వండి ప్లీజ్. మనస్ఫూర్తిగా విన్న వాళ్ళు మాత్రం